పరిశుద్ధుడ మహోన్నతుడ మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలము ఒకసారి నీ స్వరం వినుటకును నీ వాక్యం ధ్యానించుటకును మాకు నీ కృపనిచ్చి ఉన్నావు. నా తండ్రి నీ స్వరం వినిపింపచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసు క్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వన్స్ అగైన్ యు వెల్కమ్ ఫర్ స్మాల్ బ్రీఫ్ మెడిటేషన్ యాజ్ యూజువల్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అసెన్షన్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. Ascension. One of the important aspects in the Bible, ఆరోహణం అని తెలుగులో అంటాం. ఆరోహణం. సో ఈ అసెన్షన్ అంటే ఏంటి యాక్చువల్గా? దిస్ ఇస్ ఆఫ్ ఎన్ టీచింగ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్. నేను కూడా పరిశోధిస్తూ ఉంటుంది కొత్త సంగతులు నాకు దేవుడు బోధించడం జరిగింది. నేను దినమంతా దీన్ని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ బైబిల్లో ఈ అసెన్షన్ గురించి ఇట్ ఈస్ బిన్ ఫోర్టోల్డ్ నాకు మరి చాలాసార్లు వాక్యంలో చెప్పబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ఫోర్టోల్డ్ అని ముందుగానే చెప్పబడింది. ఇన్ జీసస్, యేసు లోకమునకు వచ్చుట అనగా ఆయన ఆగమము అవమానపరచ అంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ షేమ్, అవమానపరచబడిన విధానం అనగా ఇట్ వాజ్ మేడ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపములకు ఆయన అవమానపరచబడినట్లుగా దేవునికి మానవునికి ఉండవలసిన ఎడబాటుకు బదులుగా తాను తండ్రి నుండి ఎడబాటుగా చేయబడి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ షేమ్ ఫర్ హిమ్ ఇన్ కమింగ్ టు దిస్ వరల్డ్. ముఖ్యంగా క్రిస్మస్ అప్పుడు అనుకుంటాం అన్నమాట. నిజమే, హి వాజ్ మేడ్ షేమ్ ఫర్ అవర్ సిన్. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించి అవమానపరచబడిన విధానం మనకు అందరికి తెలుసు. కానీ ఇక్కడ దేవుని చిత్తము నెరవేర్చడమే ఆయన ముఖ్య ఉద్దేశం. The very main purpose of Jesus coming to the world was to accomplish God's will. దేవుని యొక్క చిత్తం నెరవేర్చి ఆయన మానవ జీవిత విధానానికి దేవుని రక్షణని, the very salvific will of God, రక్షణ పరమార్థాన్ని మనకు బోధించినట్లుగా చూపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట చెప్తారు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కదా. అంటే నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఐ హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు హిమ్. ఇది ఎవరో పంపించింది, ఎవరో మానవుని జోక్యం ఇక్కడ లేదు. చాలాసార్లు బైబిల్ మీరు గమనించండి, ప్రాణం ఇచ్చుటకు అధికారం, తీసుకుంటకు నాకు అధికారం ఇవ్వబడింది అంటాడు. అదే మత్తయి సువార్త 28 నేను దేవుని పొందిన అధికారం బట్టి నేను మీకు చెప్తున్నాను. వాళ్ళ బలహీనత చూసి మాట్లాడతాడు. విత్ అథారిటీ వి గాటన్ ఫ్రమ్ గాడ్ ఐ స్పీక్ టు యూ, గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. దిస్ కాల్డ్ as ది గ్రేట్ కమిషన్. కనుక తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకం విడిచి తండ్రి యొద్దకే వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. యేసు ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, ఆ తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. హల్లెలూయా. నేను కొంతకాలం మీతో ఉంటాను, కానీ కొంతకాలము తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుచున్నాను. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమందు నీతిమంతుడిగా తీర్పు నిందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమునందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ కదా. తిమోతి రాసిన పత్రికలో మంచి ఎక్స్ప్రెషన్ పారాఫ్రేజింగ్ ఎట్లా చేస్తే చూడండి. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమందు నీతిమంతుడుగా తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమునందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దీస్ ఆర్ ఆల్ ద సైటింగ్స్ ఆఫ్ జీసస్ గ్రేట్నెస్. జీసస్ దేవుని యొక్క దైవత్వం,
దేవుడు తిరిగి యేసు తిరిగి ఎక్కడికి వెళ్ళి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళడం, ఆయనకి ఇవ్వబడిన బాధ్యతను ముగించుకొని ఆరోహణుడై తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నా, ఈ మాటలు వారు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఏం మాటలు చెప్పాడు? మీరు యెరూషలేములో వేచి ఉండండి, తొందరపడవద్దు, నా తండ్రి వలన మీకు ఆజ్ఞాపించిన రీతిగా, ప్రమాణం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ దిగి మీ మీదకి వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించండి అని చెప్పి ఆ మాటలు చెప్పి, ఇంకో దగ్గరేమో వారిని ఆశీర్వదించిననుంది. ఆశీర్వదించిన తర్వాత ఒక మేఘము ఆయనను తీసుకుని పోయింది. ఈ క్లౌడ్ ఇన్ ద బైబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లౌడ్ ఆల్వేస్ ప్రజెన్స్ టు ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. బైబిల్లో మేఘము దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిరూపంగా ఉంచబడ్డది. క్లౌడ్ ఆల్వేస్ సింబలైజెస్ ఒక, అంటే ట్రాన్సెండెంట్ పవర్, దాటి వెళ్ళే పవర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది, నా పక్కన లైట్ ఉంది, ఈ లైట్కి అడ్డం పెట్టిన అనుకో, ఈ లైట్కి అడ్డం పెడితే ఇది ఆగిపోతుంది. కానీ ట్రాన్సెండెంట్ పవర్ అంటే ఏంటంటే ఈ లైట్ దాటి అవతల దిక్కు వెళ్ళేది. ఇప్పుడు ఈ లైట్ ఇప్పుడు మనకి సింబలిజం, ఇప్పుడు నేను తీసేసిన అనుకో, లైట్ ఇక్కడ ఉన్న వాతావరణం మారిపోతుంది. అది కాదు, ఈ ట్రాన్సెండెన్స్ పవర్ ఆఫ్ గాడ్ ఏంటంటే నీలో నుంచి వెళ్ళి నీలోనిది బయటకు కనపడేది. ఇట్ గోస్ త్రూ యూ, నేను దాటి వెళ్ళేది. తెలుగులో ఐ థింక్ దాని మనం పరమత్వం 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 లోపల దాటి వెళ్ళి లోపలికి వెళ్ళేది. Therefore, the cloud always symbolizes ట్రాన్సెండెన్స్, ఇమనెన్సీ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది కానీ ఉన్నట్టు నీకు కనబడడు. దిస్ ఇస్ ట్రాన్సెండెన్సీ. ఇమనెంట్ ట్రాన్సెండెన్సీ అంటే దేవుడు ఉంటాడు, అక్కడనే దేవుడు ఉంటాడు, కానీ ఉన్నట్టు నీకు కనబడడు, కానీ నీతోనే ఉంటాడు. యూ విల్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ విల్ నాట్ సీ హిమ్, బట్ యూ విల్ సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది ట్రాన్సెండెన్స్. దానికి ఇంగ్లీష్లో ఏమంటే ఈజ్ ప్రజెంట్ బట్ నాట్ ఎట్ సీన్. ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రజెంట్ బట్ ఈస్ నాట్ సీన్. కనుక ఈ యొక్క క్లౌడ్, మేఘాలు దేవుని యొక్క ఉనికిని చూపిస్తుంది, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మన బైబిల్లో చూసినప్పుడు ఇశ్రాయేలుతో పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అని చూస్తాం మనం. 13వ నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. Therefore God has been with them like a pillar of cloud. నీడను కలుగజేశాడు, రాత్రిపూట మంటను కలుగజేశాడు, వేడినిచ్చాడు, వాడికి వెలుగునిచ్చాడు. అక్కడనే కాకుండా మోసేతో గాడ్ స్పీక్స్ ఫ్రమ్ ది క్లౌడ్. క్లౌడ్లోనే ఎత్తుకుని పోయాడు ఆయన మోసేను. సో what we want to share is the cloud shows the presence of God and immanence of God's presence. సర్వంతర్యామిగా నీలోనికి వచ్చి నీతో మాట్లాడి నేను తీసుకుని పోయేవాడు, నీతో ఉండేవాడు. సో క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కొత్త నిబంధనకు వస్తే ట్రాన్స్ఫిగరేషన్లో కూడా మనకు మేఘాలు వచ్చి మేఘాల నుంచి ఆ స్వరం పడుతుంది, ఈయన నా ప్రియకుమారుడిన మాట వినుడి అని. సో క్లౌడ్ హ్యాస్ ఎన్ స్పెషల్ రోల్ టు ఎక్స్ప్రెస్ అండ్ గివ్ అస్ దట్ గాడ్ ఈజ్ ప్రజెంట్. దేవుడు మనతో ఉన్నాడు అన్నదానికి సూచనగా అక్కడ ఏమంటే తెలుసా కదా, దేవదూతలు వచ్చి చెప్తాయి, వీళ్ళందరూ ప్రభులు తీసుకొని పోతా ఉంటే అందరూ చూస్తుంటే ఏం చూస్తున్నారు, ఏ రీతిగానైతే ఆయన తీసుకొని పోబడుచున్నాడు ఆ రీతిగా తిరిగి రాబోతున్నాడు. ప్రధాన దూత మధ్య బూరన్నుదగా ఆయన ఆర్భాటంతో మధ్యాకాశంలోనికి దిగి వచ్చి కదా కనురెప్పపాటులో సమాధి తెరవబడి ఆయన రాజుగా 1000 ఏళ్ల పరిపాలనకు దిగి రాబోతున్నాడు. సో ఈవెన్ దేర్ the cloud is given as the God's presence. నిజమే దేవుని బిడ్డలారా, ఈ ట్రాన్స్ఫిగరేషన్ దగ్గర కానివ్వండి, ప్రభు ఆరోహణంలో కానివ్వండి, ప్రభు రూపాంతరంలో కానివ్వండి, ఇశ్రాయేలులకు మోషేతో మాట్లాడినప్పుడే కానివ్వండి, వారు ప్రయాణం పోతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాల్లో ఆయన మేఘస్తంభముగా వారికి ఉండి వారిపై he was hovering over them like a shade.
అండ్ గివింగ్ ఆ వెచ్చ కలగచేసి, వెలుగును కలగచేసి రాత్రిపూట దేవుడు వారితో నడిచిన విధానాన్ని, దట్ వి సీ క్లౌడ్ యాజ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఈ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మనుష్య కుమారుని పోలిన ఒక మనిషిని చూశాను అంటాడు. ఆయన నిత్యరాజ్యం ఉంది అంటాడు. చూడండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మేఘారూఢై మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధి డగువాని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమున తేబడను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వత కాలమై ఉన్నది. ఈ ఆరోహణంలో ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, శాశ్వత కాలమైన రాజ్య స్థాపననే ఆరోహణ మూల కారణం. శాశ్వతమైన రాజ్య స్థాపన, నిరంతరమైనటువంటి రాజ్య స్థాపన. రాజుగా తాను వెళ్ళి ఉండాలి కనుక ఆయన ఆరోహణం కాకపోయి ఉంటే, ఆ సింహాసనంపై కుడి చేతి మీద కూర్చొని ఉండకపోయి ఉంటే ఆయన ఆ రాజ్యాధికారాన్ని పొందేవాడు కాడు. నేను చెప్పాను మొన్న మాట్లాడుతూ, చాలా మంది ఏమన్నాడు, అదేటో పోయిండు, మరి ఈయన్నే మనతోటే ఉంటే అయిపోతుండే కదా, అన్ని కార్యాలు చేసి చనిపోయిండు. ఆయన ఎందుకు ఆరోహణమైందంటే రాజ్యాధికారమును, పట్టాభిషేకం కావాల్సిందే. అది కాకుండా రాజ్యాధికారం రాదు నీకు, నువ్వు ఇంత రాజకుమారుడు అయినా. ఆయన ఆరోహణమై తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఆ వైభవము, అధికారము, ప్రభావము సమస్తమును అనుగ్రహింపబడింది. Now when Jesus is going to come, he is going to come as a king. దేవుని కుమారుడుగా రాడు, రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని వెళ్ళడానికి రాజుగా రాబోతున్నాడు. కనుక ఆరోహణ వలన, ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండడం వలన, కుడి చేతి వైపున కూర్చుని ఉండడం వలన ఆయన రాజ్యాధికారం పొంది ఉన్నాడు. కనుక ఆ రాజ్యాధికారం పొంది సర్వస్త్రం అనగా సమస్తం ఆయన స్వాధీనపరుచుకొని ఆ రాజ్యాన్ని ఏలడానికి ప్రభు ఆరోహణమై ఆ సింహాసనం మీద కూర్చోవడం జరిగింది కుడి చేతి వైపున. To acquire the power, the sovereign authority, God has ascended into the heaven and sat on the right hand of the God. దేవుని యొక్క కుడి చేతి వైపున ఆయన కూర్చొని ఉన్నాడని మనం జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు, ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చబడి దేవుని కుడి చేతి వైపున ఆసీనుడయ్యెను. మొదట బిఫోర్ గోయింగ్ జీసస్ బ్లెస్ దెమ్. వారి చేతులెత్తి వారిని దీవించెను బైబిల్. వాట్ వండర్ఫుల్ థింగ్. మార్క్స్ వార్తలో 17వ వచనం చూడగలుగుతాం మనం. హి వాస్ గివింగ్ దెమ్ అథారిటీ ఫర్ హీలింగ్, స్వస్థపరచుట, దయ్యములు వెళ్ళగొట్టుట. దేవుడు తన అధికారాన్ని పంచుకుంటున్నాడు వెళ్ళకముందు, ఆరోహణం కాకముందు. తన శిష్యులతో తనలోని ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని, శక్తిని వారితో పంచుకొని మీరు పరిశుద్ధాత్మను పొంది స్వస్థపరచుటకు అధికారం ఇచ్చాడు, దయ్యములు వెలుగొట్టకు అధికారం ఇచ్చాడు. ఒక దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచిన వల్ల నేను చేసిన కార్యముల కన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తాడంట. నిజమే, God in love is sharing his authority. ఇక్కడ 2 భాగాలు వచ్చాయి. ఒకటి సింహాసనం, రెండోది కుడి చేతి వైపు. అసలు ఈ సింహాసనం ఏంటి? వాట్ ఈస్ దిస్ థ్రోన్? ద థ్రోన్ ఆఫ్ ఎ మొనార్క్? సామ్రాట్ యొక్క అది సింహాసనమా? థ్రోన్ ఈజ్ దేవుని యొక్క పరమాత్మమునకు సూచన. అంటే గాడ్ గో బియాండ్, ట్రాన్సెండెంట్ గాడ్. పరమాత్మ అంటాం కదా, దాటి వెళ్ళే దేవుడు. దానికి మీకు అర్థం కాలేదు. మనం అనుకున్నట్టుగా నిజంగా బంగారు సింహాసనం పెట్టుకుని కూర్చొని దాని మీద దేవుడు కూర్చొని ఉంటాడు. నో, ఇట్ ఈస్ ఓన్లీ ఆంథ్రోపోలాజికల్ అండర్స్టాండింగ్. బైబుల్ ఏమనుంది? యెషయా గ్రంథంలో చెప్తారు క్లియర్గా, హిస్ థ్రోన్ ఈస్ హెవెన్ అండ్ ద ఎర్త్ ఈస్ మై ఫుట్ స్టూల్. ఆయన సింహాసనమే పరలోకం. చక్కగా చెప్తాడు, ద థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్, ద థ్రోన్ ఈజ్ హిస్ హెవెన్ అండ్ హిస్ ఫుట్ స్టూల్, కింద కాళ్ళ కింద పెట్టుకున్న ఫుట్ స్టూల్ ఈజ్ ద ఎర్త్.
యెషయా గ్రంథం 66:1 మీరు తర్వాత చూడొచ్చు. ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ లిటరల్లీ ద థ్రోన్. ఏదైతే థ్రోన్ అంటున్నాడో ఇట్ ఈస్ నాట్ లిటరల్లీ ద థ్రోన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్ప్రెషన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధింపవలెను. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ. God is not literally sitting on the throne. It is an anthropological understanding that God has a throne and he has a king. అందుకే యేసయ్య ఉన్నట్టు శరీరం తగ్గిపోలేదు, మహిమ శరీరంగా మార్చబడిపోయాడు. తండ్రి ఏ రీతిగా తను పంపాడో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఏ రీతిగా మహిమ శరీరంతో వచ్చాడో మహిమ శరీరంతో తిరిగి వెళ్ళాడు తండ్రి యొద్దకు. సో ఇట్ లిటరలీ ఈజ్ నాట్ థ్రోన్. మనం ఇప్పుడు చూసిన థ్రోన్స్ అటువంటి థ్రోన్ కాదు అది. ఇట్ ఈస్ అన్ మెటమార్ఫికల్ అండర్స్టాండింగ్, అంటే ఒక చిహ్న రూపమైనటువంటి అండర్స్టాండింగ్ అది. అందుకే ఆయన ఆత్మ కనుక లిటరల్లీ ఇట్ ఈస్ ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ సింహాసనం అనేది మానవ సంబంధమైన, మానవుడు ఏదైతే నోరు, చెయ్యి, చెవు, ముక్కు అని మనం చెప్పి సంబంధితముగా మనం అది అర్థం చేసుకోగలుగుతామో ఆ రీతిగా దేవుని సింహాసనం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ లిటరల్లీ ఎ థ్రోన్ బికాస్ హీ ఈజ్ స్పిరిట్. ఆత్మస్వరూపైన ఆ దేవుడు. డివైన్ థ్రోన్ ఇస్ ఎన్ అట్రిబ్యూట్, ఇయ్యబడినటువంటి ఒక అట్రిబ్యూట్ అది. అది ఇంకో దగ్గర ఏమంటే మానవ సంబంధమైనటువంటి లక్షణాలలో మానవ అర్థం చేసుకోవడానికి దేవుని పోలికను ఉద్దేశించుకుంటాం మనం అక్కడ. టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ విత్ ఇన్ ద హ్యూమన్ టర్మ్స్, ఆంథ్రోపాలజికల్ టర్మ్స్ లో అర్థం చేసుకోవడానికి ఆ భాష దాన్ని కలిగి చేసి దాని వలన దేవుని యొక్క స్వరూపాన్ని మనం ఆస్వాదించుకుంటాం. థ్రోన్ ఒక రెండు, సింహాసనం కుడి చెయ్యి రెండు చూద్దాం మనం ఈరోజు. ఆరోహణమయ్యాడు మేఘారూఢుడై, దేవుడు తీసుకువెళ్ళాడు. కానీ 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 ఆ తీసుకువెళ్ళినటువంటి ఆ దేవుడు సింహాసనం ఏంటి అసలు? అది కుడి చేతి వైపున అంటే ఏంటి, సింహాసనం ఏంటి? ఈ రెండు ఈరోజు మనం జ్ఞాపకం. ఈ సింహాసనం అనేది ఇట్ ఈస్ ఓన్లీ టు అండర్స్టాండ్ ఇన్ ద హ్యూమన్ టర్మ్స్ బికాస్ హీ ఈస్ ఆత్మ, ఆయన స్వరూపిగా మనకున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో as he sees the Lord exalted expression of the communication of God's magnificence, దేవుని యొక్క మహోన్నతమైన మహిమను ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తుంది. తీయండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఆయన అంగి గురించి అవన్నీ చెప్తాడు కదా అక్కడ. యా రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయన పైన చెరుపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కడికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొని, 2తో అనగా ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ ది దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆర్భాటాన్ని చూపిస్తుంది అక్కడ. కొద్ది కష్టమే డైజెస్ట్ చేసుకోవడానికి, దేవుని సింహాసనం లేదు కనుక ఇదంతా చెప్పినందుకు ఆయన యొక్క మహిమార్థమై అది డాంబికంగా చెప్పబడుతున్నటువంటి ఒక గొప్ప చిత్రాన్ని మనం చిత్రీకరించుకుంటున్నాం. దిస్ ఈజ్ ఆల్ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన డాంబికంగా ఆయన గురించి మహిమార్థముగా చెప్పుకోబడినటువంటి ఒక మాటలు ఇవి. నిజమే, దేవుని ఎంత ద స్ప్లెండర్ ఆఫ్ హిస్ ఎగ్జాల్టేషన్ ఇంగ్లీష్ లో, ద స్ప్లెండర్ ఆఫ్ హిస్ ఎగ్జాల్టేషన్. ఏ రీతిగా ఆయన తన డాంబికంగా గొప్పతనం అది యెషయా చూపిస్తున్నాడంటే ఇక దానికి సాటి లేరు, ఎవరు సాటి లేరు దానికి. అంత మహోన్నతమైన డాంబికంతో ఆయన యొక్క మహిమ అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్స్ ఏ మెటఫోరికల్ ఎక్స్ప్రెషన్. ఇంతకుముందు చెప్పాను, మెటఫోరికల్ అంటే ఒక 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 ఉపమాన రీతిగా
ఆజానుబాహుడు అంటే ఒక 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 పిక్చర్ ఇవ్వడం. మనం మెల్లగా దయచేసి బైబిల్ తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు ఎంత ఎక్కువ మటుకు మనం రెఫరెన్స్ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే వీఆర్ టెలింగ్ సంథింగ్ అబౌట్ ది ఎఫాక్ట్. గాడ్స్ థ్రోన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. గాడ్స్ థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. దేవుని అధికారమునకును అతని శక్తికి సూచన. మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే మనకు లేట్ అవుతుంది కనుక. రెండవ దిన వృత్తాంతములు 18వ అధ్యాయం 18వ వచనం. రెండవ దిన వృత్తాంతములు 18:18. ద థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. రెండవది, గాడ్స్ థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మెజెస్టీ అండ్ ఆనర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెజెస్టీ? అంటే ఆయనకు ఉన్నటువంటి రాజ దర్పం. మెజెస్టీ అంటే దర్పం. ఇట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ మెజెస్టీ అండ్ ఆనర్. గౌరవప్రాయమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. నో హైయర్ ప్లేస్ దెన్ హెవెన్. గాడ్ ఈస్ ద కింగ్ ఆఫ్ హెవెన్. అనక పరలోకంలో ఆయనే రాజు. ఆయన హోల్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద హెవెన్. అన్ని కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. పరలోకమంతయు ఆయన చేతిలోనే ఉంది. అండ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ది హెవెన్ అండ్ ద ఎర్త్ ఇస్ హిస్ ఫుట్ స్టూల్, పాదపీఠం. నెక్స్ట్ పాయింట్, గాడ్స్ థ్రోన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ పర్ఫెక్ట్ జస్టిస్. అంటే ఇది ఎట్లా మెటమార్ఫిల్ గా మనకు కనపరచబడుతుంది చూడండి. థ్రోన్ నువ్వు అనుకుని పేద సింహాసనం వేసుకొని వెనక గద్దలు పెట్టుకొని, ఇవి ఆయన మహిమను చూపించేటి. మహిమార్థంగా మానవ సంబంధమైన పోలికలలో అది ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. వాట్ ఈస్ ద రియల్ థ్రోన్? ద రియల్ థ్రోన్ ఈస్ ద థ్రోన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ పర్ఫెక్ట్ జస్టిస్. ఎక్కడైతే ఖచ్చితమైన న్యాయము నీతి జరిపించబడుతుందో అది దేవుని సింహాసనం. కీర్తన గ్రంథం 9వ కీర్తన 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనము స్థాపించి ఉన్నాడు. వాట్ లుక్ ఎట్ ద వర్డ్. యెహోవా శాశ్వతంగా సింహాసనసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనము స్థాపించి ఉన్నాడు. హి హస్ ద థ్రోన్ ఆఫ్ జస్టిస్. కీర్తన 89:14వ వచనం. కీర్తన 89:14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానములు. నీతి న్యాయములు నీ సింహాసనము, కృప ఆధారములు కృప, సత్యములు నీ సన్నిధానములు. గాడ్స్ థ్రోన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ అట్ అ ప్లేస్ ఆఫ్ గాడ్స్ సావరిటీ. దేవుని సర్వము అధికారములకు సూచన. కీర్తన గ్రంథం 47వ కీర్తన 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనంపై ఆసీనుడయ్యున్నాడు. ఈ ఈజ్ ద సావరెన్ పవర్. సర్వము అధికారం కలిగి ఆ యొక్క సింహాసనంపై ఆసీనుడయ్యున్నాడు. ఇట్ ఈస్ ఎ మెటఫరికల్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ అండ్ హీ ఈజ్ రూలింగ్. సర్వంతర్యామి అయిన రాజు. ఎవరైనా తీసి దయచేసి కీర్తన గ్రంథం 103 19వ వచనం తీయండి. కీర్తనలు 103 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. హి ఈజ్ ద సావరెన్ రూలర్. చక్కని మాట చూడండి. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద తన రాజ్య పాలన చేయుచున్నాడు. హి ఈజ్ రూలింగ్ ఫ్రమ్ దేర్ బికాస్ ది హెవెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ హిస్ థ్రోన్. గాడ్స్ థ్రోన్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ ప్రైజ్. స్తుతితో కూడినది.
స్థుతితో కూడింది. మన ప్రకటన గ్రంథంలో 14 అధ్యాయం 3వ వచనంలో వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. ఒక కొత్త కీర్తన. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఇస్ ద ప్లేస్ వేర్ నిరంతరము నిత్యము స్తుతి జరుగుతూనే ఉంటుంది. పరిశుద్ధుడు 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 అని ఒక కొత్త గీతం పాడుతూ ఉన్నారు. ఒకటేమో రాజపరిపాలన చేయడానికి సూచనగా ఇవ్వబడింది, ఒక దగ్గరేమో ఆరాధించే స్థలంగా చూపించబడుతుంది ఆయన త్రోన్. ప్రకటన గ్రంథంలో మన అది కీర్తన 66వ కీర్తన. ఆయనకు ప్రభావమును ఆపాదించి ఆయనను స్తోత్రించుడు అనే మాట చెప్పబడుతుంది. దట్ మీన్స్ సర్వాధికారం ఇవ్వబడిన ఆ దేవుని ఆపాదిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రజలు గడిపే ఆ స్థలమే ఈ యొక్క సింహాసనం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్స్ థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్యూరిటీ. స్వచ్ఛమైన స్థలం. స్వచ్ఛమైన స్థలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. స్ఫటికము వల అంటే తేట తెల్లనిది, తేట తెల్లని ఆ సింహాసన స్థలం. ఇట్ ఇస్ యాజ్ ప్యూర్ యూ కెన్ సీ త్రూ. దాంట్లోకి వెళ్ళి చూసి కనబడేది. అంటే వండర్ఫుల్ వర్డ్. ఇంతకుముందు మనం ఎన్నో చూడలేదు. మనం అందరం త్రోన్ త్రోన్ అంటున్నాం. ఏంటి త్రోన్? అది స్వచ్ఛమైనది. గాడ్స్ థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. దేవుని సింహాసనం అంటే నిత్య జీవము. ఏ ప్లేస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియుచున్నట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద ఉండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. నిత్యమైన స్థలం. గాడ్స్ థ్రోన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. నాట్ ఓన్లీ నిత్య జీవనకు సూచన, అది కృపకు కూడా సూచన. గనక మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 4:16. గనక మనము కనికెరపడబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసింహాసనం యొద్దకు చేరుదము. ధైర్యంతో కృపాసింహాసనం యొద్దకు చేరుదాం. అపొస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాం. గనక మనం కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసింహాసనం యొద్దకు చేరుదము. వన్ డే ద హోల్ క్రియేషన్ విల్ బి బ్రాట్ డౌన్. సృష్టి యావత్తు తన ఎదుగు తీసుకొని రాబడుతుంది. అండ్ ఎవ్రీథింగ్, ఆల్ హోల్ సృష్టి యావత్తు సర్వము ఆయన దగ్గర సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ 2:9. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాను నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామము ఆయన నుంచెను. Everything is going to come and bow down before God and before the throne of God. దేవుని యొక్క ఆ పాదముల ఎదుట, సింహాసనం ఎదుట ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క నాలుక ఒప్పుకుంటూ లోబడుతుందని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని బిడ్డారా, నిజమే. The throne of God is the throne of mercy. The throne of God is the throne of grace. The throne of God is the pure one. స్ఫటికం వలె ఉన్నటువంటిది అది.
It is a place of justice. It is a place of praise and worship. ఇది మనకు కనబరచబడుతున్నటువంటి సింహాసనం. నా రెండో అంశం, కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ కుడి చేతి వైపున? అండ్ వాట్ ఈస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. స్పష్టంగా చెప్తుంది ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన. ఈ బోర్ ఎవ్రీథింగ్. అవమానాన్ని భరించాడు, దాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు, దేవుని సింహాసనంలో కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. కుడి పార్శ్వము ఇస్ అ ప్లేస్ ఆఫ్ ఆనర్ అండ్ అథారిటీ విత్ ఈక్వల్ డిగ్నిటీ. మంచిగా వాడు కుడి పార్శ్వం అన్న దానికి అర్థం ఏంటిదంటే, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఆనర్, గౌరవప్రాయమైనది, గౌరవించబడినది, అండ్ అథారిటీ, అధికారం, అండ్ విత్ ఆల్ ఫుల్ డిగ్నిటీ. కుడి చెయ్యి అన్న దానికి నిదర్శనం ఏంటంటే ప్లేస్ ఆఫ్ ఆనర్. మనం మై రైట్ హ్యాండ్ అంటారు చూడండి. ప్లేస్ ఆఫ్ ఆనర్ అండ్ ప్లేస్ ఆఫ్ అథారిటీ అండ్ ఈక్వల్ డిగ్నిటీ. కుడి చేతి కూర్చుని ఉన్నాడు అంటే ఇంత అన్నట్టు. ఏంటది? ఆయనకు సమస్త గౌరవం ఇవ్వబడుతుంది, సమస్త అధికారము, సమస్త మర్యాద. ఆయన కుడి చేతి కూర్చుని ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది. ఏమంటాడు? ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అన్ని నామల కన్నా పైనామగా కూర్చోబెట్టుకుని ఉన్నాడు. సమస్తమైన అధికారముతో, గౌరవముతో, ప్రభావముతో ఆయన కుడి చేతి వైపున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. He has been seated on the right hand of God. It is the sign of power and authority and honor. అన్ని నామముల కన్నా పైనామంగా. What a wonderful thing, నిజమే. God has made him to sit. That means sitting on the right is the sign of honor, dignity and authority. Right hand is the Bible లో right hand అనేది is a prophecy of Messiah. Right hand in prophecy refers to Messiah. అధికారం, to whom the power and authority is given. అధికారము, ఈ యొక్క ఘనత, ప్రభావం మెస్సయాకే చెందింది. కనుక ప్రొఫెసీలో, ప్రవచనాలలో కుడి చేతిని అని దేని గురించి చెప్పబడుతుందంటే దేవుని కుడి చేతిని మెస్సయా గురించి చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభు అంటే దేవుడు, నా ప్రభు ఇక్కడ రెఫర్ టు జీసస్ క్రైస్ట్. నా ప్రభువుతో ఇచ్చినటువంటి వాక్కు, సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుని ఉందుము. దక్షిణహస్తం అనగా యెహోవా సాహస కార్యములు చేయు హస్తముగా చూపించబడు. ఆల్వేస్ ద రైట్ హ్యాండ్ ఇస్ షోన్ యాజ్ the great powers, great శక్తి కలిగినటువంటి సాహస కార్యములు చేయడానికి సూచన దక్షిణహస్తం. మెస్సియాకు సూచన యొక్క దక్షిణహస్తం. బైబిల్లో చెప్పబడి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జీసస్ సిట్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ ఇంటర్సీడ్స్ ఫర్ us. మన కొరకు ఆయన దేవుని కుడి చేతిలో కూర్చొని విజ్ఞాపన చేయుచున్నాడు. క్లియర్ ఏమంటాడు? అంత ఏమంటాడండి? శిక్ష విధించువాడు వాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును,
మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే, లేపినవాడు ఆయననే, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయననే. వండర్ఫుల్. దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నది మెస్సియా, విత్ ఈక్వల్ పొజిషన్, ఈక్వల్ ఆనర్, పవర్ అండ్ అథారిటీ. యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మేము ఆయనను విని మీకు ప్రకటించు వర్తమానమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవాలమని చెప్పుకుని చీకట్లో నడిచినట్లా మనం అబద్ధమాడుచున్నాము, సత్యము జరిపించుకుంటూ ఉందము. ఆయన వెలుగుమైన నుండి జీవిత విధానం, ఆయన యందు ఉండి ఆ వెలుగు మనలో లేకపోతే ఆ వెలుగు మనకు ఈ లోక సంబంధమైనటువంటి దేవత లేదా ఆ గుడ్డితనాన్ని కలగచేసి ఆ వెలుగుచున్న వెలుగు నాకు ఈ సింహాసనాన్ని ఈ కుడి చేతి మీద కూర్చోవడం అనేది మనకు అర్థం కాదు. ఆయన వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనం సజీవంలోనికి వస్తాము కనుక సజీవులైన దేవుని కుమారుణ్ణి మనం సింహాసనంపై చూడగలుగుతామని ఒక మాట అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, మొదటి నుంచి 5 వచనాలు ఏంటో తెలుసా? ఆది యందు, యోహాను సువార్త మొదటి అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైనను, అది దేవుని యొద్ద ఉండెను. చక్కని మాటలు అక్కడ 5 వచనాలలో చాలా చక్కని సంగతులు చెప్పబడతాయి. ద హోల్ క్రియేషన్, ఆయన లేకుండా ఏది జరగలేదు, సమస్తం ఆయన మూలంగా జరిగినది. ప్రతి ఒక్క మాట, ఒక్కొక్క మాటలో దేర్ ఇస్ అ డాక్టరేట్. వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహించలేదు. చీకటి ఉందంటే నీళ్ళు ప్రభు లేడు, ప్రభు వెలుగు లేదు. ఇంత మొదటి అబద్ధం ఆడుతున్నాం మనం. దట్ మీన్స్ ద థ్రోన్ పాయింట్స్ టు ది వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అండ్ ఫ్రమ్ దేర్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దక్షిణ హస్తము, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. 118:16 చూడవచ్చు. జీసస్ సిట్స్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడిగా అక్కడ మనం చూస్తుంటున్నాం. బై సిట్టింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈస్ యాస్ పరిశుద్ధాత్మను పంపడానికి మూల కారణం కూడా అదేనాడు. దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధాత్మను పంపగలుగుతున్నాడు మనతో. చూడండి ఏమంటారు యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపును. దట్ మీన్స్ అసెన్షన్ అనేది పరిశుద్ధాత్మ ఆగమనకు ఇదొక మార్గంగా చూడబడుతుంది. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళి మీకు ఆ కుడి చేతి కూర్చుండటం వలన పరిశుద్ధాత్మ వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ మీకు పంపిస్తాను. స్టెఫెను 7వ అధ్యాయం 56వ వచనంలో ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడి చేతి వైపు, సింహాసనం కుడి చేతి వైపున నిలిచి ఉన్నట్టు చూసినాను. అక్కడ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ గాడ్ స్టాండింగ్ దేర్ అంటాడు ఆ మాటలో. ఆయన అక్కడ నిలిచి ఉండడం, అక్కడ ఉద్దేశం యాక్చువల్గా నిలిచి ఉండడం అంటే సింహాసనుడై ఉండడం. నిలిచుట అంటే అక్కడ నీ యొక్క ప్రజెన్స్ ఇవ్వడం. అపోస్తల కార్యం 7:56లో ఉంటాడు. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడివార్చమున నిలిచి ఉండేట చూచి తిని. ఎస్, సిట్టింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్. ఆయన వెళ్ళి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు చూడండి పౌలు. పేతురు అంటాడు, ఏమంటాడు? కావున దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం
తండ్రి వలన పొంది పెంతెకొస్తు దినమందు మీరు చూచుచున్న ఇదంతా దానికి కారణమే. ఆల్ దిస్ ఈస్ జస్ట్ బికాస్ he has risen and ascended into the heaven and sitting on the right hand of God. ఆ పెంతెకొస్తు గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తాడట. పీటర్ సేస్, కావున దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానం తండ్రి వలన పొంది పెంతెకొస్తు దినమందు మనం చూస్తున్న ఈ మొత్తం ఆత్మ దిగి వచ్చి భాషలు మాట్లాడడం ఇవన్నీ కూడా దాని కారణమే. ఆయన కుడి చేతి వైపున కూర్చుని ఉన్న కారణమే. దేవుని బిడ్డలారా, నిజమే, ప్రభు ఆరోహణం వలన పరిశుద్ధాత్మ తన సింహాసాన్ని తీసుకొని మన హృదయంలో తన సింహాసాన్ని ఏర్పరిచిందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండు. జీసస్ డిడ్ నాట్ అసెండ్ టు లీవ్ దిస్ వరల్డ్, బట్ హీ హాస్ అసెండెడ్ దిస్ వరల్డ్ టు లీడ్ ఇట్ అండ్ టు గైడ్ ఇట్. ఆయన ఆరోహణము ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళలేదు కాదు, కానీ ఈ లోకములో ఉన్న తన ప్రజలను నడిపించుటకును, ప్రేరేపించుటకును, వారితో నిత్యము సహవాసములో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములను పరిశోధించి, బోధించి, కౌన్సిల్ చేసి, నేర్పించి ఆయన మార్గంలో నడుచుటకు పరిశుద్ధాత్మను పంపించడానికి, ఆయన మనతో నిత్యం ఉండడానికి ఆయన ఆరోహణమయ్యాడని ప్రభు మాట జ్ఞాపకం చేయబడింది. జీసస్ రిజరక్షన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ప్రూవ్ హిస్ డివినిటీ. ఆయన యొక్క ఆరోహణం లేదా ఆయన యొక్క పునరుత్థానం ఆయన దైవత్వాన్ని మాత్రమే చూపించడానికి సరిపోదు, కానీ ఆయన ఆరోహణం, ఆయన తండ్రి అయిన దేవుని కుడి చేతి మీద కూర్చుని ఉండి సింహాసనసీనుడై ఉన్నటువంటి ఆ దేవుడు రాజ్యాధికారమునకు, రాజ్య శక్తికి, రాజ్యమునకు సూచనగా ఆరోహణం జరిగింది. ఇఫ్ దేర్ వుడ్ have been ascension, there wouldn't have been the kingly power. Remember this. There wouldn't ever be the power, the kingly power. ఆయన రాజ్యాధికారం పొందుటకే. గాడ్ మ్యాన్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. మనుష్య కుమారుడు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన ద థ్రోన్ ఈజ్ essential for establishing the kingship of God. కుడి చేతి వైపున కూర్చుని ఆ సింహాసనాసీనుడు కావడం వల్ల, ఎందుకంటే ఆ కింగ్షిప్ అనేది స్థాపించబడడానికి అది అవసరం. సింహాసనసీనుడు తన రాజ్యాధికారాన్ని స్థాపించి ఉన్నాడు, ముద్రించి ఉన్నాడు. 3 సత్యాలు నేర్చుకున్నాం మనం. థ్రోన్ ఈజ్ అన్ విజువల్. కుడి చెయ్యి బలమునకు, అధికారమునకు, ఆనర్కు, డిగ్నిటీకి, ఆథారిటీకి సూచన. ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే తన రాజ్య స్థాపన నిమిత్తమై వెళ్ళాడు. మేఘారుడై మధ్యాకాశం దిగి వచ్చి సమాధులు తెరవబడి 1000 ఏళ్ల పరిపాలనలో తిరిగి రానయ్యున్న క్రీస్తు. హిస్ అసెన్షన్ ఈజ్ టు కమ్ బ్యాక్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా మరి సూరమల్ల రమేష్ గారు మరి చివరి ప్రారంభించాలని మరి